ఇక ఏపీఎండీలో భారీగా అక్రమాలు చేసి పరారైన మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్లోని వెంకటరెడ్డి భార్యకు అధికారులు నోటీసులు అందించారు. మరోవైపు వెంకటరెడ్డి మాతృ సంస్థ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఆయన ఆచూకీ తమకు తెలియదంటూ కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయకుండా జాయిన్ చేసుకోమని ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఏపీఎండీలో ప్రైవేట్ వ్యక్తులకు 500 కోట్ల రూపాయలకు ఎన్ఓసీలు అందించారు మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం విచారణ చేయాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అక్రమాలపై విచారణ ఒకవైపు కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ఆయన ఆచూకీ లభించకపోవడంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఇంకా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. వెంకటరెడ్డి ఆచూకీ అందకపోవడంతో ఆయన మాతృశాఖ అయినటువంటి కోస్ట్ గార్డ్ సంస్థకు ప్రభుత్వం లేఖ కూడా రాసింది. తమకు కూడా వెంకటరెడ్డి ఆచూకీ తెలియదని ప్రభుత్వానికి కోస్ట్ గార్డ్ సమాధానం కూడా ఇప్పటికే పంపించింది. తమ వద్ద వచ్చి జాయిన్ అవుతానని చెప్పారని రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయకుండా జాయిన్ చేసుకోబోమని కోస్ట్ గార్డ్ కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. హైదరాబాద్ లో నివాసం ఉండే వెంకటరెడ్డి భార్యకి అయితే మాత్రం ఏపీ అధికారులు ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా 500 కోట్ల ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా 500 కోట్ల రూపాయలకు ఎన్ఓసి ఇచ్చి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి ఆ మేరకు ఎన్ఓసి ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పైన కూడా విచారణ కొనసాగుతుంది. ఉన్నతాధికారులకు చెప్పకుండా ఫైళ్లను విజి వెంకటరెడ్డి ఆమోదించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే ఈ విజి వెంకటరెడ్డి విషయంలో ముఖ్యంగా గనుల శాఖలో ఈయన చేసినటువంటి వాటికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. భారీ ఎత్తున ఆ అధికారులకు చెప్పకుండానే, అంటే కింది స్థాయి అధికారులకు కానీ పై స్థాయి అధికారులకు కానీ చెప్పకుండానే ఈయన నిర్ణయాలు తీసుకోవడం, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదేవిధంగా అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించారు. వారు ఏం చెబితే అది చేశారు అని చెప్పి ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైతే సంబంధిత శాఖ అధికారులు కాకుండా బయట నుంచి అధికారులు తెచ్చి ఇక్కడ వేసి వారితో ఆయా శాఖలను భ్రష్టు పట్టించడంలో వైసీపీ గతంలో చాలా కీలకంగా ఈ అధికారులందరూ కూడా వైసీపీ హయాంలో పనిచేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వానికి నష్టం చేకూర్చడం, అదే సమయంలో తాము అదేవిధంగా వైసీపీ పెద్దలు లాభపడడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టి ఈ విధంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా వెంకటరెడ్డి విషయంలో ఆయన కనిపించకుండా పోవడంతో ఆయన గురించి వెతుకుతున్న పరిస్థితుల్లో ఆయన సతీమణికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.